ఒకటేమో అప్పుల మీద కూటమి నేతల ఆర్గనైజ్డ్ అబద్ధాలు నేరమా కాదా అన్నది, రెండు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ కల్పిత గాథలు ఎంత నీచంగా రాశారు వివేక హత్యకి సంబంధించిన దాని మీద. ముందుగా దీని మీద ఇక్కడ వెంకటరెడ్డి గారు చెప్పండి, అప్పులపై కూటమి నేతలది ఆర్గనైజ్డ్ అబద్ధాలు నేరమవుతాయా కాదా? ఈనాడు ఈరోజు రాసినటువంటి వివేక హత్యకి సంబంధించి సాక్షులు చనిపోయినారు అంటూ అనేక కేసులు, అనేక మంది చనిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అసలు కేసు అయ్యేసరికి చాలామంది చనిపోయిన కేసులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి కావాలని రాసినట్లుగా ఈ రెండు ఆర్గనైజ్డ్, ఈ ఒకటి ఆర్గనైజ్డ్గా అప్పులు నేరమా కాదా, రెండు ఈనాడు రాతలు, ఈ రెండు మీద ఇంట్లో చెప్పే ముందు సార్ ఒక్క నిమిషం, మార్గదర్శికి సంబంధించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలని మేనేజ్ చేయగలుగుతున్నారు సార్, నిజం గ్రేట్. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని మేనేజ్ చేస్తున్నారు, అవతల ఐఎన్డీఏ కూటమిని కూడా మేనేజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తే అక్కడైతే ఇందాక చాలా వ్యాలిడ్ పాయింట్ మీరు అడిగింది. ఎందుకంటే ఇదే సిఐడి 1,150 కోట్ల రూపాయలు ఏదైతే మార్గదర్శి ఆస్తుల్ని అటాచ్ చేసింది, మార్గదర్శి చిట్ ఫండ్స్కి సంబంధించిన దాంట్లో, మళ్ళీ అదే సిఐడి మార్గదర్శి చాలా గొప్పదని చెబుతుంది. అనేక కంప్లైంట్లు ఉన్నాయని అదే సిఐడి చెప్పింది కోర్టులో, మళ్ళీ అదే సిఐడి వాళ్ళు ప్రభుత్వం మారంగా చెప్పేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ చూసుకుంటా ఉంటే ఇక్కడ క్లియర్గా ఆర్బీఐ చెప్పింది, చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయాడు కాబట్టి మా మీద ఎందుకు పెడతారని చెప్పి అటువంటి వాదన తీసుకొని వచ్చి కొట్టేయాలనేటటువంటి ప్రయత్నం వెళ్తున్నారు. దాంట్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రామోజీరావు గారికి, ఈనాడు కిరణ్కి వత్తాసు పలుకుతుంది అనేది క్లియర్గా కనపడుతుంది. రెండు గట్టిగా పోరాడుతున్నాడు కదా, ఏ మాట కాబట్టి 19వ సంవత్సరం సార్ ఇది. అవును, 2006 నుంచి ఇది ఈ పత్రికలకు సంబంధించింది కాకుండా ఇంకెవరిదన్నా అయితే ఇదే ఈనాడు వాళ్ళు ఉండవల్లి పోరాట యోధుడిని గొప్ప ఇప్పుడు రాయాలి కదా, ఆర్థిక నేరస్తుడు, ఆర్గనైజ్డ్ మోసగాడు రామోజీరావు అని రాసుకోవాలి పత్రికలో. ఇది ఆర్గనైజ్డ్ మోసగాడు, ఆర్థిక విధ్వంసుడు రెండు రాసుకోవాలి. రెండోది అప్పులకు సంబంధించి సార్, నిన్న క్లియర్గా అసెంబ్లీ సాక్షి అదే పయ్యావుల కేసు, అప్పులు 14 లక్షల కోట్లు కాదు మొత్తం ఉన్నదే 6 లక్షల కోట్లు అని చెప్పినా కూడా మళ్ళీ నిన్న అదే అసెంబ్లీలో మళ్ళీ పచ్చాబద్దాలు, మళ్ళీ నిన్న అదే అసెంబ్లీలో ఏమని వైకాపా రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసింది, ఆర్థిక విధ్వంసం సృష్టించింది. విధ్వంసం అనే కంటే ఇంకా పెద్ద పదం వాడాలి. ఎంత దారుణం, నిన్న నీ నోటితోనే కదా, అదే నోటితో ఒకే రోజు 2 అబద్ధాలు అదే సభలో ఎట్టాడుతారు. కనీసం అట్లా చేయటంలో ఏమాట కామాట చంద్రబాబు గారి ఆధ్వర్యంలో టీడీపీ వచ్చిన తర్వాత అటువంటి విషయాలు, ఇప్పుడు ఉదాహరణ తెలంగాణ ఇష్యూ చూసాం, మీకు ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్ చెబుతున్నా. ఇక్కడికి వచ్చేసేమో తెలంగాణ నా వల్లే వచ్చిందన్నారు, అక్కడికి వెళ్ళేమో సోనియా గాంధీ రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్నారు. అట్లా సార్ ఒక్క నోటి కాదు, చంద్రబాబు ఈనాడు అందరు కలిసి ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటానికి చూడండి సార్, 2010 క్రైమ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, పురంధరేశ్వరి గారు. అనేది ఒక మనిషి మీద కాదు సార్, రాష్ట్రం మీద. సో అంటే రాజద్రోహం, దేశద్రోహం లాంటి కేసులు పెట్టాలి మామూలుగా అయితే, చిన్న చితక కేసులు కదా. ఎందుకంటే ఈ రాష్ట్రం అడుక్కు తినిపోయిందని, అప్పుల కుప్ప, అప్పుల కోసం ఆర్డినెన్స్, అప్పులే అధికము, అప్పుల మేళం, ఇది రుణ కంటుడు, అత్యధిక అప్పులతో ఆంధ్ర బలహీనం, అప్పు జనం నెత్తిన నిప్పు, ఇట్లాంటివన్నీ పెట్టి ఆంధ్రాకి అప్పులే శాపం అని చెప్పి ఆంధ్ర బ్రాండ్ ఇమేజ్ నాశనం చేశారు. బ్రాండ్ ఇమేజ్ ఎవరు నాశనం చేశారు సార్? హిరోషిమా నగరంతో పోల్చి మీరు బ్రాండ్ ఇమేజ్ నాశనం చేస్తున్నారు. హిరోషిమా నగరంతో ఎవడన్నా ఆంధ్రప్రదేశ్ అనుకోగలుగుతారు, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పండి. అంటే ఎవరైతే అన్నారో వాళ్ళందరూ. సో ఇట్లాంటి ప్రతి సంవత్సరం సార్, అసలు 2019లో జగన్ గారు అధికారంలో రాగానే స్టార్ట్ చేశారు. 2019, 20 మొత్తం ఇట్లాంటి క్లిప్. కరోనా టైంలో కూడా అది దుర్మార్గం ఏంటంటే, కరోనా 2 ఏళ్ళు ఉంది, 3వ ఏడు కూడా కొంత ఎఫెక్ట్ ఉంటుంది, అయినా కూడా అప్పులు కుప్ప అయిపోయిందని రాశారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ మాత్రం అప్పులు చేయమని. దీంట్లో ఒక తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఆ పత్రికలే కాదు సార్, కొంతమంది ఆర్థిక నిపుణులను తీసుకొని వచ్చి కూడా వాళ్ళ చేత మీ దాంట్లో కూడా ఒక డిస్కషన్ నేనే అటెండ్ అయ్యాను. ఎవరు ఆర్థికవేత్త మహేంద్ర దేవ్ మీకు గుర్తుందా లేదా? సంజీవ్ దేవ్ గారి అబ్బాయా? ఎవరు? సంజీవ్ దేవ్ గారి అబ్బాయి అనుకుంటా. ఆయన సంజీవ్ దేవ్ గారి గొప్ప పేరు ఉంది, ఆయన కొడుకును కూడా భ్రష్టు పట్టించారు. ఎన్నికల కరెక్ట్ ముందు ఏప్రిల్ 21, 2024 ఎన్నికలకు ముందు నిరుద్యోగం తాండవిస్తుంది, రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయి ఆయన చెప్తున్నాడు. ఇదే కదా ఈనాడు ప్రత్యేక ముఖాముఖిలో ఆర్థికవేత్త మహేంద్ర దేవ్ ఆయనతో ముఖాముఖి అని పెట్టారు. నిన్న కాక మొన్న ఈయన కాబట్టి ఇంకో పిచ్చోడిన ఉన్న తీసుకొచ్చి చాలా మంది తీసుకొని వచ్చారు, అట్లాంటి చాలా మంది తీసుకొచ్చారు. ఇది ఏపీ అప్పులు 14 లక్షల కోట్లు, మంత్రి నిమ్మల సంచలనం. ఎప్పుడు? సెప్టెంబర్ 23, 2024. 10 లక్షలు, 10 లక్షలు, 11 లక్షలు, ఇప్పుడు కూడా అదే చెబుతున్నారు సార్. ఎంత దారుణంగా ఇల్లు ఇలా పండుతారు అంటానికి నిజంగా ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ వీళ్ళు కదా. ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళని కాదు కదా అరెస్ట్ చేయాల్సింది, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ వీళ్ళు. దాంట్లోకి వెళ్లే ముందు ఖచ్చితంగా విజయబాబు గారు మాట్లాడింది, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఎవరి హయాంలో జరిగింది? ఫస్ట్ హత్య జరిగింది ఎవరి హయాంలో? చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో జరిగింది, మీరే అప్పుడు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు వాచ్మెన్ రంగయ్య చనిపోయాడు,
అది కూడా ఆయనకి 70 ఏళ్ళ వయసు, ఆయన హాస్పిటల్లో రిమ్స్ హాస్పిటల్లో ఏదో చికిత్స పొందుతా అనారోగ్యంతో చనిపోయాడని వార్తలు వచ్చినాయి. కానీ మీరు నిన్న క్యాబినెట్లో గంట సేపు డిస్కషన్ చేశారంట. క్యాబినెట్లో వాచ్మెన్ రంగయ్య సూపర్ 6 గురించి సూపర్ 6 గురించి, ఉద్యోగాలు ఇచ్చేదాని గురించి, అయ్యా మహిళలకు మనం ఇచ్చినటువంటి బస్సులు ఇవన్నీ ఏం చేయాలనే డిస్కస్ చేయాల. ఎవరు వాచ్మెన్ చనిపోయాడు, ఎప్పుడు 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఓ హత్యకు సంబంధించిన దాంట్లో కూడా ఆ ఇంటి వాచ్మెన్గా ఉన్నటువంటి రంగయ్య చనిపోతే ఇప్పుడు దాని మీద గంట సేపు క్యాబినెట్లో డిస్కస్ చేసి మంత్రులందరికీ దిశానిర్దేశం చేశాడు. ఏది ఇప్పుడు ఈ సూపర్ 6 గురించి ఇది గురించి ఎక్కడ మాట్లాడనీయకుండా మొత్తం తీసుకెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద వేయండి అని. అట్లా ఈ భారతమ్మ గారి తండ్రి గారు గంగిరెడ్డి గారి మీద కూడా వీళ్ళు మనుషులైనా సార్ నిజంగా అసలు మనిషి పుట్టకు పుట్టేవాడు అట్లాంటి రాస్తారండి వార్తలు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాధ అనిపించింది. అసలు ఎంత దారుణం. గంగిరెడ్డి గారు అంటే అసలు ఎంత మంచి పేరండి. ఆయన మీద కూడా రాయడానికి మనసెట్ ఒప్పింది సార్ ఇట్లా దుర్మార్గులకి. ఇలాంటి దుర్మార్గులు ఇప్పుడు ఇంకొకటి సార్, నేను సాక్షిలో నిన్న 192 కోట్లు ఆయనకు బంధువుకి సంబంధించి అది వాస్తవమా కదా? వాస్తవం కాకపోతే వాళ్ళు ఖండించవచ్చు, వాళ్ళు వార్త వేయచ్చు. ఈ వార్త రాయటం ద్వారా ఈనాడు వాళ్ళు ఈ వార్త రాసుకోవడం ద్వారా వాళ్ళ పరువు వాళ్ళే తీసుకున్నట్టుగా అనిపించింది. ఉంటేనే కదా సార్ తీసుకోవడానికి పరువు ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. పరువు అనేది ఉంటేనే కదా. ఒకప్పుడు ఈనాడు అంటే రామోజీరావు గారికి ఎప్పుడు ప్రీవియస్లీ, దాని తర్వాత మొత్తం ఎప్పుడైతే తెలుగుదేశానికి కొమ్ము కాసి నిజంగా నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం పత్రిక ముసుగులో నిలబడ్డారో అప్పుడే మొత్తం పోయింది. 2 వాచ్మెన్ రంగయ్య దాని మీద సిట్ వేశారు సార్. సిట్ వేశారు. సిట్ వేయాల్సింది ఎవరి మీద? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే తెల్లారు వాచ్మెన్ చనిపోయాడు, దాని మీద వేయాలిగా సిట్టు. నందమూరి తారక రామారావు గారు ఎలా చనిపోయారని సిట్ వేస్తారా? అదేవిధంగా అప్పట్లో నాకు పేరు చెప్పను కానీ తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళే రకరకాల వదంతులు ప్రచారం చేశారు. నేను అడిగేవాడిని మరి కేసు పెట్టవచ్చు కదా, కేసు పెట్టడం పెద్ద ఆయన కదా అని అనేవాడు. ఒక వ్యక్తిని మానసికంగా హింసించి చంపిన నేరమే కదా అది, దాని మీద వేయాలి కదా. అట్లానే వంగవీటి రంగా గారికి సంబంధించి, మల్లెల బాబ్జీ, ఎలిమినేటి మాధవరెడ్డి, ఇలా చెప్పుకుంటే చాలా, పెంగల దశరథరామ్ గారు, చాలా అంత లిస్ట్ ఉంది. ఏదైతే బాలయోగ్ గారు దానికి సంబంధించి హెడ్డింగ్ ఏంటి? అనుమానాస్పదం. మాకు ఇవన్నీ అనుమానాస్పదమే కదా, మరి వీటి మీద వేయండి సిట్టు అని తప్ప. ఒక ముఖ్యమంత్రి 24 మంది మంత్రులను పెట్టుకొని క్యాబినెట్ సమావేశంలో ఒక వాచ్మెన్ మృతి మీద గంట సేపు డిస్కస్ చేశారంటే ఈ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్య పరిస్థితి తీసుకెళ్లారో అర్థం కావట్లేదా? సో ఒకటైతే మాత్రం, వాళ్ళు ప్లాన్డ్గా ఇవన్నీ సైడ్ చేయాలి సార్. నిన్న పయ్యావుల కేసు మాట్లాడిన అప్పులు దాని మీద ప్రజలందరిలో డిస్కషను, ఈ ప్రభుత్వం మోసం చేసింది, అధికారంలో రావడం కోసం అడ్డగోలుగా అబద్ధాలు ఆడారు అని చెప్పి ఓపెన్గానే కనపడ్డప్పుడు ఈ చర్చ జరగనీయకూడదు. దీనికి ఇప్పుడు 7 దొరికింది వాళ్ళకి. సూపర్ 6 గురించి అడిగితే సూపర్ 7 దొరికి వాళ్ళకి ఇప్పుడు ఆ 7 మీద డిస్కషను. సో దానికి సంబంధించి సిట్టు ఏదో అయినా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధం ఏంది? సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి అంశం. సో నిజంగా జరిగిందా, ఎట్లా జరిగిందా ఆమె చెప్పింది. వాళ్ళ భార్యే పోలీసులు. భార్య అంటే భార్య వీడియో ఉన్నట్టుంది, విందామా ఒకసారి? భార్య వీడియో ఉందా? ఉంటే వేయండి. పోలీసులు గడ్డ కొని ఏమంటే పిల్లాన్ని తీసుకోమంటారు, ఏదైనా హాస్పిటల్కి పోమంటే నీ పిల్లాన్ని రమ్మంటారు. పిల్లాన్ని వచ్చేందుకు పోలీసులు బయటగా ఎందుకు పెట్టారు? 6 సంవత్సరాలు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 6 సంవత్సరాలు మా ఇంట్లో బంధించినారు. చేతులు కాళ్ళు కట్టేసినట్టు సబ్ జైల్లో పెట్టినారు. నువ్వు ఏ పాప చేసి పెట్టినారు, మాకు ఎన్ని లక్షలు ఇచ్చి పెట్టినారు. పట్టుకునేటువంటి పట్టుకోకుండా ఏమిలోని పట్టుకొని ఊగులు అన్నారు. నువ్వు ఏం చేయాలా ఇప్పుడు? పోలీసు వాళ్ళే దీనికి కారణం, మొత్తం పోలీసు వాళ్ళే. ఆ మాట అన్నందుకు ఆమె చెప్పింది దాని మీద దెబ్బలు ఉన్నాయి. పోలీసులో జరిగిందనేది ఆమె నోటితో ఆమె మాట్లాడిన దాని మీద మీరు కింద స్క్రోలింగ్ వేశారంట సాక్షిలో. ఇది మాట్లాడింది స్క్రోలింగ్ వేయకుండా ఎట్టుంటారు? సో ఇవన్నీ అబద్ధాలు ఆడితే మీరు కేసు పెట్టినా ఒకటి, మీరు చెప్పిన అబద్ధాలకు ఎన్ని పెట్టాలి? అప్పుల కుప్పలు, అన్నపూర్ణ అడుక్కుదింది, ఇవన్నీ పెట్టి రైట్. టైం తక్కువ ఉంది. చెప్పండి, ఒకవైపు అప్పులు అబద్ధాలు, వ్యవస్థీకృత అబద్ధాలు నేరం అవుతాయా లేదా? 2 ఈనాడు వాళ్ళు రాసిన ఈ కల్పిత కాదంటారా, నీచమైన రాత అంటారా? ఈ 2 మీద మీ కామెంట్ చెప్పండి. వాస్తవానికి దుష్ప్రచారం అనేటువంటిది మామూలుగా సాగలేదండి, చాలా పెద్ద స్థాయిలో. అంటే సగటు ప్రజలు కూడా ఆ వార్తలు చూసి నిజమే కాబోలు, మన డబ్బులంతా కూడా తీసుకెళ్లి అడ్డగోలుగా ఆయన పనిచేస్తున్నాడు, ఇది శ్రీలంక అయిపోతుంది, లేకపోతే సోమాలియా అయిపోతా ఉంది, ఇంకా అసలు అరాచకం, ఆర్థిక అరాచకం, ఇప్పటికీ వాళ్ళకు నోటెమ్మట ఊత పదం అయిపోయిందండి. ఆర్థిక విధ్వంసం, ఒకవైపు ఏమో
అడ్డగోలుగా ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతూనే ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక విధ్వంసం అనేది ఒక బూచిగా చూపించి వీళ్ళ పనులు వీళ్ళు తీసుకొచ్చేటువంటి ఇదైంది. నిన్న చాలా ఆసక్తికరమైనటువంటి అంశం ఇది, డిసెంబర్ నాటికే ఏకంగా 71,000 కోట్ల రూపాయలు అప్పు చేసినట్టుగా ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించాడు. 71,000 కోట్లు ఈ కూటమి ప్రభుత్వం. ఎక్కడ 71,000 కోట్లు? 23-24 మార్చి నాటికి ఉన్నటువంటి అప్పులు చూస్తే ఇందాక మన మిత్రుడు చెప్పినట్టుగా 4,91,734.11 కోట్లు ఉంటే ఈ ఆర్థిక ఏడాదికి వచ్చేసరికి అది ఇంత స్థాయిలో పెరిగింది. పైగా వాళ్ళు చెప్పింది ఏంటంటే 5,63,376.96 కోట్లకి పెరిగిందని చెప్పారు. విడిపోయే నాటికి అంటే 24 డిసెంబర్ 31కి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలో చేసిన అప్పేమో 90,000 టైం తక్కువ ఉంది. ఈనాడు రాత్రుల మీద సంక్షిప్తంగా ఇది చాలా వ్యాలిడ్ పాయింట్. అన్ని కలుపుకుంటే కూడా 10 లక్షల కోట్లు లేకపోయినప్పటికీ కూడా 10 లక్షల కోట్లు అప్పు చేశారు. 10 లక్షల కోట్లు అది కూడా చంద్రబాబు గవర్నమెంట్ టైంలో అప్పులు కూడా అన్ని జగన్ గారి ఖాతాలో అవి కూడా అన్ని కలిపి దీని మీద ఇంత అరాచకం చేస్తే ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఎలా ఉంటుందంటే ఒకటి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేటువంటిది ఉంటుందండి. ఈ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనేటువంటిది తర్వాత మిస్ ప్రాపగేషన్ అంటే ఇప్పుడు వీళ్ళు కొన్ని కేసులు కూడా పెడుతున్నారు వీళ్ళ మీద, దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్పని. ఈ దుష్ప్రచారాలు చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించారనేటువంటి దాని మీద డెఫినెట్గా ఇది కన్స్ట్రక్టివ్గా కేసు ఫైల్ చేస్తే కేసు అడ్మిట్ అవుతుంది. తర్వాత బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ప్రజల్ని అసలు ఇది జాతీయ స్థాయిలో కూడా ఉద్యమంగా రావాలండి. ప్రజలకి మీరు ఈ రకాల హామీలు ఇచ్చారు. బహుశా కొన్ని కేసులు గతంలో జయలలిత గారి టైంలోనో కరుణానిధి టైంలోనూ కూడా ఇలాంటి కేసులు పండి మీకు ఈ హామీలు ఇచ్చారు, ఈ హామీలు ఇచ్చి మాకు అమలు చేయలేదు, మమ్మల్ని వంచారు, మేము నమ్మి ఓటేసామని చెప్పని, అది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కిందకి వస్తుంది. సో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, తర్వాత మిస్ప్రాపగేషన్ కింద డెఫినెట్గా కూడా దీని మీద కేసులు వేయాలి. వేస్తే అవి అడ్మిట్ అవుతాయా లేకపోతాయా అనేది కాదు, బయట ప్రపంచానికి తెలియాలండి. గతంలో మీకు తెలుసు నేను చేసిన పని కూడా ఏంటంటే అది కేసు అడ్మిట్ అయినా అవ్వకపోయినా ఆ నిందల మీద ఎలా వచ్చినా భరించడానికి ప్రపంచానికి తెలియాలి. ప్రపంచానికి తెలిసిన తర్వాత మెల్లగా న్యాయ వ్యవస్థలకు కూడా ఈ విషయాలు తెలిస్తే వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది కూడా అదే మెల్లగా. ఫైనల్ గా ఈనాడు మీద కామెంట్ చెప్పండి. అది ఈనాడు వాళ్ళు అంత ఘోరంగా రాశారు కదా, సాక్షులు చనిపోయారు అంటూ అనుమానపు బీజాలు వేయడానికి ప్రయత్నం చేశారు కదా, మీకేమనిపిస్తుంది? ఇప్పుడు కాదండి, రోసయ్య గారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అసెంబ్లీలో స్వయంగా రోసయ్య గారు ప్రకటించింది ఏనాడు నిజాలు రాయలేదని ఆయనే ఎప్పుడో చెప్పాడు. దశాబ్దాల క్రితమే అసెంబ్లీలో చెప్పిన మాట. కాబట్టి ఈనాడు గురించి వాళ్ళకి రంగయ్య వాచ్మ్యాన్ రంగయ్య హత్య ఏదన్నా జరిగితే దాని మీద ఏం చేస్తారంటే అసలు ఇవాళ వీళ్ళు ఈ నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మహిళా దినోత్సవం సందర్భంగా గత ప్రభుత్వంలోనేమో హాస్పిటల్లో ఎలుకలు కొరికేసి చంపేసిన పసికందుని ఇప్పుడు బాత్రూంలో ఆరోగ్యంగా ఉన్నటువంటి మహిళా పసికందు అదే ఫీమేల్ పసికందుని బాత్రూంలో పడి చచ్చిపోయింది. అది పెద్ద వార్త కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉంటే ఈనాడికి పెద్ద సంచలన వార్త అయి ఉండేది. ఇప్పుడు అసలు అది వార్తే కాదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ వార్త, ప్రధాన వార్త ఏంటి అన్నట్టుదే ఎంతమంది మహిళలకు ఏం అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ వాచ్మెన్ రంగయ్య హత్య మీద హత్య కాదు మీరు పొరపాటు చెబుతున్నారు. ఆయన సహజ మరణాన్ని అనుమానాస్పద మృతి కింద వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రంగయ్య మరణమే వాళ్ళకి ప్రధానం. కాబట్టి నేనేమని డిమాండ్ చేస్తున్నాను, వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళి పరిశీలించాలి, నిజ నిర్ధారణ కమిటీ వేయాలి, పోలీసు బృందాలని డిప్లాయ్ చేయాలి, ఒక సిబిఐ దీనికి కూడా వాళ్ళు డిమాండ్ చేయాలి. సో రోజంతా కూడా అసెంబ్లీలో దాని గురించి చర్చించాలి. ఎందుకంటే బేతాళ కథల్లాగా చందమామలో చాలా పాపులర్ స్టోరీస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది కూడా బేతాళ కథల తరహా ప్రభుత్వ పరిపాలన తప్ప సగటు ప్రజలు, సగటు సమస్యలు, సగటు లా అండ్ ఆర్డర్కి సంబంధించి రక్షణ ఇవ్వక్కర్లేదు. కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైసీపీ ప్రభుత్వం దాని చుట్టూ దాన్ని ఎలా అణిచివేయాలనేది. అయితే ఇక్కడ జరుగుతుంది, ఎంత అణిచివేస్తే అంత పైకి లేస్తున్నట్టుగా వీళ్ళేమో జైలుకి వెళ్తున్నారు, మరింత రాటు తేలి మళ్ళీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి.
సో అంతిమంగా మరి ఏం జరుగుతుందనేది కాదు కదా, జర్నలిజాన్ని మరింత దుర్మార్గంగా నీచంగా రాసుకుని వాళ్ళ బట్టలు వాళ్ళే కూడా తీసుకున్నట్లుగా తిరగటం, చివరికి జగన్ గారి మామగారి మీద కూడా అట్లాంటి పనిగట్టుకుని వేశారంటే అది ఎంత దారుణం. కరోనాలో నాకు తెలిసి ఆయన కరోనాలో ఇది సర్వీసెస్ కానీ ఓకే ఆయన చేసినటువంటి